దీనికి సరే మీరు అంటున్నట్టుగా తను ఎగ్జాక్ట్ గా ఈ ఈ పదాలనే కోట్ చేసింది, ఈ రకంగానే మాట్లాడింది అని చెప్పి ఎక్కడ కూడా అది నేను అనేది అందుకే పేపర్ కట్టింగ్లు ఇట్లా కాదండి. నేను అనేది ఏంటంటే ఖచ్చితంగా బుక్ ఆమె రాసిన ది ఫ్యూచర్ ఏదైతే ఉందో ఆ ఫ్యూచర్ లో ఆమె రాసింది ఏంది, అది ఎట్లా ఉంది, ఇది చాలా ముఖ్యమైనది. ఉత్తానే మనం ఇవన్నీ అది జరిగింది ఇట్లా వచ్చింది అనే వార్తలు మీడియా చాలా ప్రచారం చేస్తుంది, కానీ వాస్తవంగా ఏముంది అనేది చూడాలి. ఇప్పుడు 2025 ఏం రాసింది, యూరోప్ లో ఒక పెద్ద సంఘర్షణ ఖండం, జనాభాపై తీవ్ర ప్రభావం ఉంటుంది అని చెప్పింది. ఏంటిది అది? దాంట్లో ఏముంది, అక్యురసీ ఏముంది? అదొక వర్డ్ అట్లా క్యాజువల్ గా, అంటే ఏదో ఒకటి జరగబోతుంది అనే దాన్ని చెప్పింది, కానీ ఫలానా తేదీన ఫలానా రకంగా జరుగుతుందని చెప్పిందా? 2028 మానవులు శుక్రుడిని సంభావ్య శక్తి వనరుగా అన్వేషించడం ప్రారంభిస్తారన్నది. మనం ఇప్పటికే అసలు అది రాకముందే అంగారక గ్రహం మీద ప్రారంభిస్తున్నాం, మిగతా గ్రహాల మీద కూడా ప్రారంభిస్తూనే ఉన్నాం. ఆల్రెడీ ఆదిత్యలను సూర్యుడిని అన్వేషించడానికి కూడా బయలుదేరింది. 2028 దాకా ఎక్కడ అవుతున్నాం, ఇక్కడికే వచ్చేస్తున్నాం. తర్వాత రమేష్ గారు చాలా దీని ఈ వాదనకి బలానికి చేకూరుస్తుంది ఒకటి ఏంటంటే, డేట్ చెప్పడం ఒకటి, ఆ తర్వాత 3 లక్షల మంది చనిపోతారని చెప్పడం ఒకటే. దట్ సేమ్ టైం ఇప్పుడు సైన్స్ పరంగా కూడా ఒక నిమిషం, దక్షిణ జపాన్ లో ఉన్నటువంటి దీవుల్లో 2 వారాల్లో 900 సార్లు భూకంపం వచ్చిందట. ప్రతిసారి కూడా సుమారుగా 4, 4.55, 6 ఈ రేంజ్ లో రెక్టార్ స్కేల్ పై నమోదవుతూ వస్తుంది. ఇక్కడ బాబావంగా డేట్ చెప్పలేదండి. ఆమె చెప్పింది ఏంటిది, 2025 అంచనాలలో విరిగిపడే భూకంపాలు ఉన్నాయని మాత్రమే అన్నది, కానీ ఫలానా తేదీన ఫలానా దగ్గర వస్తాయని కరెక్ట్ గా అట్లా రాయలేదు. అదే నేను అనేది. వాళ్ళు రాసిన పదాల్ని మనం చూడాలి. వాళ్ళు ఏం రాశారు, విరిగిపడే భూకంపాలు అన్నది. విరిగిపడే భూకంపాలు అంటే ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా దాన్ని ఏ ఇయర్ జరిగినా దానికి అంచనా దానికి లింక్ చేసుకుంటాం అంతే తప్ప ఫలానా దగ్గర వస్తుంది ఇక్కడే వస్తుంది అని ఎక్కడ చెప్పింది? ఆ పుస్తకమే కాదు. ఆ పుస్తకంలో ఎక్కడుంది, ఏముంది? ఇవి అందరు ఏంటంటే ఇగో పులి అంటే అగో తోకలాగా అక్కడ ఒక వాక్యాన్ని పట్టుకొని చెప్పే తప్ప ఆ చర్చకు సంబంధించి ఆమె రాసిన దాన్ని యాస్టీస్ గా మనం చదివితే, ఆ పుస్తకంలో ఉన్న దాన్ని యాస్టీస్ గా చదివితే మనకు అర్థం అవుతుంది కదా. మీరు ఏ బుక్ రిఫర్ చేస్తున్నారు? ఇప్పుడు మీరు చాలా ఇప్పుడు ఆమె రాసిన ది ఫ్యూచర్ బుక్ ఉంది కదా, ఆమె రాసిన బుక్ ఆమె రాసింది కాదు, ఆమె తర్వాత వాళ్ళ శిష్యులు, అదే ఆమె చెప్పిన అంశాలని కానీ వాళ్ళ శిష్యులు రాసిన పుస్తకంలో అదే నేను ఇదే విషయం పైన సోషల్ మీడియాలో కానీ ముఖ్యంగా మంచి ఇంటర్నేషనల్ అథెంటిక్ వెబ్సైట్ నుంచి చూసినప్పుడు ద ఫ్యూచర్ ఐ సా అనేటువంటి బుక్ ద్వారా ద ఫ్యూచర్, ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి. నేను ఫ్యూచర్ ఐసా రాసింది బాబా వంగా కాదు, ఇది 1999 లో ప్రింట్ అయినది ద ఫ్యూచర్ ఐసా అనే పుస్తకం. ఇది రాసింది రియో టాట్స్కీ అనే ఆమె బాబా వంగ శిష్యురాలు. సో తను ఇలా చెప్పింది అనే అంశంతో ఈమె రాసింది తప్ప బాబా వంగ రాసిన పుస్తకం కాదు ద ఫ్యూచర్ ఐసా అనేది. ఇది 1999 లో ప్రింట్ అయింది. బాబా వంగ అంతకుముందు ఎప్పుడో కదా. కాబట్టి ఇవి వాస్తవాలు ఏంటంటే మనం అట్లా చాలా వస్తుంటాయి. చాలా మంది, నేను గతంలో చెప్పింది, ఇప్పుడు 2012లో మాయన్ క్యాలెండర్ మొత్తం యుగాంతం జరిగిపోతుంది, మొత్తం పోతుంది, అప్పటి వరకే క్యాలెండర్ ఉందని చాలా మంది అక్యురేట్ గా అప్పుడు కూడా ఇట్లానే చర్చలు చేసినాం కదా. రైట్ రమేష్ గారు, ఇందాక మీరు ఒక పదం కోట్ చేశారు, నేను జ్యోతిష్యాన్ని నమ్మాలా వద్దా, వాళ్ళ మాటలు ఎలా చూడాలి అంటే ఇందాక ఏదో పదం కోట్ చేశారు, ఒకసారి నేను తెలుసుకోవచ్చా? మళ్ళీ నేను నేను అన్నది ఏదైనా సరే అవన్నీ కూడా నమ్మకాల మీద ఆధారపడే తప్ప వాటిని నమ్మాల్సిన అవసరం లేదు, వాటికి ఏం ఆధారాలు ఉండవు. నెంబర్ 1 నేను చెప్పింది. ఒక్కసారి ఆధారాలు ఉండవు. బంగారేష్ శర్మ గారి గురించి నేను రెండోది కూడా చెప్పిన, వాటి గురించి వివేకానంద, దయానంద సరస్వతి అవి బోటకాలు, వాటిని నమ్మొద్దని వాళ్ళే చెప్పారు. అంటే ఒక్కసారి బంగారేష్ శర్మ గారి దగ్గరికి వెళ్తాను, జ్యోతిష్యం ఒక్క నిమిషం మీరు సమయం ఇస్తే నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రమేష్ గారు, బంగారేష్ శర్మ గారు, వాటికి ఆధారాలు ఉండవు, జ్యోతిష్యానికి ఆధారాలు ఉండవు అనేటువంటి మాటని రమేష్ గారు కోట్ చేశారు, ఏం చెప్తారు? ఎగ్జాక్ట్. ఇప్పుడు థింగ్ ఏంటంటే అండి, ఇది స్థూలంగా జ్యోతిష్యంలో ఇవాళ రోజున పౌర్ణమి వస్తుంది, ఇవాళ రోజున అమావాస్య వస్తుంది, ఇవాళ రోజున సముద్రంలో ఆటుపోట్లు ఈ విధంగా వస్తాయి, లేదు ఫలానా ఉత్తర శృంగిలో ఆయన ఉంటాడు, లేదు ఇది ఎండాకాలం అవుతుంది, ఇది వానాకాలం అవుతుంది, ఇవన్నీ కూడా ముందుగా చెప్పేటటువంటివి. మనకి వాతావరణంలో ఆ మార్పులు చాలా మటుకు అన్ని కనిపిస్తూనే ఉంటాయి. ఇది నాస్ట్రాడమస్ గారు టెలిస్కోప్ కనుక్కోక ముందే చెప్పబడినటువంటిది. మొత్తం పైన ఉండేటువంటి గ్రహ స్థితుల్ని, గతుల్ని, అక్కడ ఉండేటటువంటి గ్రహణాల దాకా లెక్కగట్టినటువంటి విద్య ఇది. కాబట్టి ఈ విద్యకి చాలా బేస్ ఉంది. ఆ బేస్ లో ఇది సూచనప్రాయంగా చెప్పేటటువంటి విద్య అండి.
అంటే ఇదమత్తం ఇది ఇట్లానే 100% అని అనుకునే దానికంటే ఒక సూచన ప్రాయంగా దిస్ ఈస్ కాల్డ్ ఏ డేటా సైన్స్. ఈ డేటా సైన్సెస్ ఎలా ఉంటాయండి, ఎవడో ఒకడు వస్తాడు ఐఐటిలో చదువుకొని బయటకు వస్తాడు, ఆ పిల్లవాడిని తీసుకెళ్తారు, మీరు అతన్ని మన ఒక టోల్ గేట్ పెట్టాలంటే చెప్పు నాయన అంటారు, వాడు ఇన్ని బండ్లు ఇటు వస్తున్నాయండి ఇటు వెళ్తున్నాయి, రోజుకింత రెవెన్యూ వచ్చే ఛాన్స్ ఉంటుంది అని చెప్తాడు. అవే బండ్లు వస్తాయని కానీ అంతని కాదు, ఒక అంచనా వేసుకొని ఇక్కడ ఇది అవకాశం ఉంది అని చెప్పబడేటటువంటి డేటా సైన్స్ కాలాన్ని చాలా చక్కగా నిశితంగా పరిశీలించి ఈ కాలంలో ఇలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పబడేటటువంటిది జ్యోతిష్యం అండి. కాలాన్ని లెక్క వేస్తారు, ట్రూగా అబ్సల్యూట్ వి చెప్తారు, కొన్ని ఈ విధంగా జరిగే అవకాశం ఉంటాయి అని డేటా సైన్సెస్ చెప్పినట్టు చెప్తారు. కాబట్టి మనం ఏదైనా డైరెక్ట్ గా ఇట్లా ఖండించేయడానికి, ఇక వివేకానంద ఖండించాడు అంటే వివేకానంద జ్యోతిష్యుడని ఆయన ఎక్కడా చెప్పుకోలేదు, నేను జ్యోతిష్య గ్రంథాలని చదివా అని చెప్పలేదు. కాబట్టి జ్యోతిష్య గ్రంథాలు చదివినటువంటి వాళ్ళు జ్యోతిష్యం గురించి మాట్లాడాలి. ఇప్పుడు నేను ఏ సైన్సెస్ చదవకుండా లేదండి క్వాంటమ్ సైన్స్ అనేది మొత్తం తప్పు అని ఉన్నట్టుండి నేను తీసి పారేయడమో లేదా ఇంకో సైన్స్ లో తీసి పారేయడానికి నాకు హక్కు లేదు. లైక్ జ్యోతిష్యాన్ని దయానంద సరస్వతి వివేకానంద ఖండించారంటే ఆర్ దే ప్రొఫెషనల్స్ ఇన్ జ్యోతిష్యం కాదు. కాబట్టి మనం ఏదైనా మాట్లాడుకునేటప్పుడు దాంట్లో చాలా విశేషమైనటువంటి పరిజ్ఞానం ఉన్న వాళ్ళు మాట్లాడారు. బంగారేశ్వర గారు, రమేష్ గారు అంటున్న మాటలు చూస్తుంటే ఏకంగా జ్యోతిష్యంపై మొత్తం మీద అనుమానం కలిగే అవకాశం కూడా ఉంది. ఆధారాలు లేవని చాలా బలంగా గంటపదంగా చెప్తున్నారు ఆయన. వివేకానందని కోట్ చేశారు, ఇక్కడ ఆధారాలు ఉండవు. సరే మీరు అంటున్నట్టుగా ముందస్తుగా అంచనా వేసి కొన్ని చెప్తూ ఉంటామనేటువంటి మాటకి దానికి ఆధారం లేదనేటువంటి మాటకి సమాధానం ఏంటి? కాదండి, నా మనస్సు ఎలా పనిచేస్తుంది అనే దానికి సైన్స్ లో ఆధారం ఎక్కడా లేదు, అందుకని సైన్సెస్ అన్ని తప్పనమంటారా? ఓకే, నేను ఒక సైకియాట్రిక్ డ్రగ్ ఇస్తే నేను ఇచ్చినటువంటి డ్రగ్ ఆ వ్యక్తి మీద ఎలా పనిచేస్తుంది, ఈ టైంకి ఇది తగ్గుతుంది అని చెప్పడానికి ఆధారాలు పూర్తిగా లేవు. అలా అని ఇప్పుడు మొత్తం సైకియాట్రిక్ ఉన్న డ్రగ్స్ అన్ని తప్పు, సైన్స్ అంతా తప్పని మీరు చెప్తారా? ఒక్కసారి నేను సేమ్ రిపీట్ చేయొచ్చా? మీరు హోల్లో ఉంటారని నేను రమేష్ గారు అడుగుతాను. నేను రమేష్ గారు తను కూడా ఒక పాయింట్ రేజ్ చేశారు. ఇక్కడ మెడిసిన్ ఇచ్చారనుకోండి, ఒక డ్రగ్ ఇచ్చారు, ఆ డ్రగ్ ఒక వ్యక్తి పైన ఇలా పనిచేస్తుంది, ఈ సమయానికి ఇలా తగ్గుతుందని అథెంటిక్ గా ఆధారం ఉందా? అది లేదు, ఇది లేదు అన్నట్టుగా నాకు కొట్టిపారేస్తున్నారు. సో ఈ రకమైన సైన్స్ లో కూడా ఆధారం లేదు అనే మాటకు మీరు ఎలా చూస్తారు? అదే సైన్స్ అనేది చాలా ఏ డ్రగ్ ఇస్తున్నాము, ఏ మందు, ఆ వ్యాధి ఏంటిది, దానికి కారణమైనది ఏంటిది, ఆ బ్యాక్టీరియా వైరసా లేకపోతే శరీరంలో లోపాల, దానికి కారణమైన దాన్ని ఏ మాలిక్యూల్తో, మనం మాలిక్యూల్ లెవెల్ ప్రయోగం జరుగుతుంది ఇక్కడ, పైన ఉండదు. రెండవది, అది తయారైన తర్వాత, డ్రగ్ తయారైన తర్వాత డైరెక్ట్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వదు. దానికి చాలా రకాల పద్ధతులు ఉంటాయి, క్లినికల్ ట్రయల్స్ ఉంటాయి, బ్లైండ్ ట్రయల్స్ ఉంటాయి, రకరకాల ట్రయల్స్ వేస్తారు, వేసి వాటన్నిటి ఆధారంగా నిర్ణయం చేస్తారు. సో అది వేసినప్పుడు మనకు ఉండే పరిస్థితులు వాటి ఆధారంగా అది ఎక్కువ భాగం పనిచేస్తుంది. ఎక్కడన్నా ఒకటి ఎందుకు అవుతుంది, మనలో అది కాకుండా ఇంక ఇతర లోపం ఏదన్నా ఉంటే అక్కడ అది సరిపోదు. ఇక్కడ విషయం నేను చెప్పింది ఏంటంటే అసలు ఆధారాలు ఉన్నాయా లేవా అని కాదు, అసలు అందులో నమ్మిన వాళ్ళే, అంటే ఆ మతాలను నమ్మే వాళ్ళే, ఏ మతంలో అయినా వాళ్ళే దాంట్లో ఉండే కొంతమంది సంస్కరణలు కోరుకున్న వాళ్ళు ఇది సరైనది కాదు అనే చెప్పారు. ఇప్పుడు వారు చెప్పినట్టు బంగారేశ్వర గారు చెప్పిన దాంట్లోనే, ఒకవేళ వారు చెప్పిన దాంట్లోనే వాళ్ళ మతాన్ని ప్రమోట్ చేసి లేదా సంస్కరణలు కోరుకున్న దయానంద సరస్వతి వివేకానందలే అది పెద్ద బోటకము, వాటిని నమ్మకండి, వాటిని నమ్మి మోసపోకండి. అసలు దయానంద సరస్వతి ఏమన్నాడు, జడములైన గ్రహములు మీ పైన ఏం ప్రభావం చూపెడతాయి అన్నాడు. అనడమే కాదు, ఇవి కపట పత్రాలు, జన్మ పత్రాల పేరుతో ఏవైతే రాసి జ్యోతిష్యాలు చూస్తున్నారో కపట పత్రాలు అన్నాడు. వివేకానంద ఏమన్నాడు, అసలు మీరు ఆకాశంలో నక్షత్రాల వైపు చూడకుండా కింద ఉండే వీటి గురించి ఎందుకు పట్టించుకుంటున్నారు, ఇట్లాంటివన్నీ వాటి వల్ల ఉపయోగమే లేదు అన్నాడు. ఆయన స్టోరీ కూడా చెప్పాడు, జ్యోతిష్యుల్ని పొడిచి అట్లాంటిది ఒక రాజు దగ్గర జరిగే ఒక కథ కూడా దాంట్లో కోట్ చేశారు. కాబట్టి నేను చెప్పేది అంశం ఏంటంటే ఇవన్నీ ఒక పర్టికులర్గా ఏ అంశం మీద మాట్లాడతారు, ఏమి ఉంటుంది అనే దానికి మీ మెడిసిన్తో దాన్ని ముడిపెట్టి అట్లా అటు ఇటుగా మాట్లాడితే లాభం లేదు. మెడిసిన్ అనేది చాలా పరిశోధనలు చేసిన తర్వాత, ప్రభుత్వం అనేక ఆధారాలు చూసిన తర్వాతే దానికి పర్మిషన్ ఇస్తుంది. సో అవన్నీ లేకుండా ఉత్తానే ఇచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి దీన్ని పెట్టి ఇట్లా జరగలేదు, అట్లా జరగలేదు, నేను జ్యోతిష్యం జరుగుద్దా లేదా అని చెప్పలేదు, దాని బేస్ గురించే చెప్పింది నేను. ఆ బేసే రాంగ్, అది వచ్చిన తర్వాత ఫలితం వచ్చిందా లేదా అనేది కాదు. బట్ ఒకసారి బంగారేశ్వర గారు కపట పత్రాలు